యావత్తు సాక్షులకు మొదలుకొని తెలుగు ప్రజలకు భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతులుగా సురక్షితంగా ఉన్నారు. మైండ్ వెర్షన్లో మమ్మల్ని రహస్యంగా ఓపెన్గా చూస్తున్న వాళ్ళు, కెమెరాలతో చూస్తున్న వాళ్ళు, బాత్రూంలోంచి చూస్తున్న వాళ్ళు, మా దగ్గర కెమెరా లేకుండా ఇక్కడ రోడ్డు మీద మా కళ్ళ వైపు పెట్టి చూస్తున్నాము. ఇలాంటి సూక్ష్మమైన పరికరాలు ఉండగా అవి ఉపయోగించుకుని మా మైండ్ని సూక్ష్మంగా పట్టుకోవడం వల్ల ఇప్పుడు 2010లో అంతలా చెప్పినా కూడా మా సబ్ కాన్షియస్ పని చేయకుండా చేసి అసలు మర్చిపోయేలా చేస్తూ మా వెనకాల పడి మా మాటల తేలిక మాటలు, లోటు మాటలు తీసుకుని లోటు ప్రవర్తనగా చూసుకుంటా మైండ్ పట్టుకోకుండా ఎలా మనిషి బలపడతాడనే ఆలోచన ఇప్పటికీ మీకు లేకపోవడం, ఇంకా మనుషులే బతకాలి, మనుషులే బతకలేకపోతున్నారు అన్న దగ్గర వదిలిపెట్టేసి మాస్టర్ మైండ్ పట్టుకోండి. మనిషి పంతాలు, మనిషి చెలగాటం ఆపేసేయండి. ఇక్కడ అక్కడ నువ్వు నేనని వదిలేసేయండి. మా చుట్టాలతో సహా మాకు పిల్లలుగా ప్రకటించుకుంటే మాలో చేరిన ఆడతనం మగతనం మీకు మిమ్మల్ని ఒక రక్షణ వలయంగా మీకు దొరికి కాపాడబడుతుంది. నాలోనే భరతమాత ఉన్నది, భరతమాత వేరే ఉంది అని మాట్లాడకూడదు. ఇంకా నేను అమ్మనే ప్రేమిస్తాను, నాన్ననే ప్రేమిస్తాను కాదు. అమ్మ లేకపోతే నాన్న లేడు, నాన్న లేకపోతే అమ్మ లేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి పంచభూతాత్మకంగా మారిపోయారు. నేను ఎవరిని తిడుతున్నాను అని అనుకోకుండా చిత్తచాంచల్యం, చిద్విలాసం, మరణం లేని శక్తిగా అందుబాటులోకి వచ్చాం కదా. మరి ఈ శరీరంలో ఇమిడే క్రమంలో మరి నన్ను మీరు శరీరంగా చూస్తున్నారు. ఈ శరీరంలో ఇమడాలంటే నన్ను శరీరంగా చూడకుండా మైండ్గా పట్టుకొని నన్ను ఎలాగన్నా బలపడేలాగా నా మీద పెంచుకుంటే సాధ్యపడుతుంది. మీరు కూడా మీ శరీరాల్లో ఇమిడి ముందుకు వెళ్తారు. అది న్యాచురల్ నెక్స్ట్ అప్డేట్ అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్. ఆ రోబోలే డ్యాన్స్ వేస్తున్నాయి, అవి వేస్తున్నాయని ఎంతో టెక్నాలజీ కనిపెట్టిన మనుషులు చెలగాటం కాకుండా సూక్ష్మంగా మైండ్లు ఎలా కాపాడుకోవాలి, మనం మైండ్లుగా ఎలా బతకాలి అన్నది చూసుకోవాలి. మైండ్లు కొద్దీ శరీరం, తద్వారా లోకం. అంతేగాని మనుషుల కొద్దీ అప్పటికప్పుడు రోడ్డు మీదకి రావటం కానీ, అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం కానీ, ఎవరికో మేము ఏదో చెబుతాం, ఏదో చేస్తాం అనేటువంటి పద్ధతి లేదు. ఇంకా నరేంద్ర మోదీ గారికి, అందరికీ, అపోజిషన్ లీడర్స్కి, పొలిటికల్ లీడర్స్కి, యూజీసీ ప్రొఫెసర్స్కి, మేధావులకి, అందరికీ, టెక్నాలజిస్ట్కి, సత్యనారాయణ గారికి, సుందర్ పిచాయ్ గారికి, భారతదేశంలో సంతతికి సంబంధించిన విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి, అందరికీ పేరు పేరున, సినిమా వాళ్ళకి, అందరి మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను, నేనేదో ఇల్లు కొనుక్కుంటాను, పక్కన ఉంటాను, అలా కాదు. తెలుగు వాళ్ళందరూ కలిసి మాకు ఒక బంగ్లా ఏర్పాటు చేయండి. నేను బంగ్లాలు, కార్లు అంటున్నాను, విమానాలు అంటున్నాను, అన్నీ మాదే. మాకు సమర్పించకుండా అవన్నీ మాకు సమర్పించితేనే మీవి అవుతాయి. ఆస్తులు కానీ, ఇంటి పేర్లు కానీ ఏది మీకు పనికిరావు. ఇంకా అన్నీ డిస్మాంటిల్ అయిపోతాయి. ఈ ఏఏ జనరేటివ్ పెరుగుతుంది, అన్ని సాఫ్ట్వేర్స్ పెరుగుతున్న దానికి ధీటుగా మీరు మైండ్లుగా మారిపోవాలి. మైండ్లుగా మారితేనే మనగలరు. మీకు మైండ్గా మారటం వల్ల ఆ సంచులు తగిలించుకుని రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళు, అలాగే ఎక్కడెక్కడ ఇంకా అనార్గనైజ్డ్గా ఉంటున్న వాళ్ళందరినీ మీరు మైండ్లుగా ఆదరిస్తారు. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల అందరినీ ఆదరించే శక్తి వస్తుంది. ఇప్పటికే విలాసవంతంగా మీరే ప్రత్యేకంగా బతికేయాలనే వాళ్ళు కూడా బతకలేరు అలాగా. ఒకవేళ నాకు ఎందుకు నడుస్తుంది కదా, మేము అలా బతికేస్తాం అనే దగ్గర అక్కడే మమ్మల్ని పట్టుకుని జాగ్రత్తగా మైండ్లుగా బతకడం అలవాటు చేసుకోవాలి. మేము నెమ్మదిగా ఎదుగుతాం. మాతోటి ఎలాగా, మేము హిందీలో, ఇంగ్లీష్లో మా చేత నెమ్మదిగా మాట్లాడించుకొని కూర్చోబెట్టుకుని, మీరు కూర్చొని సంతకం పెట్టి మా అకౌంట్ని అధినాయక కోశగా మార్చుకుని మీరు నవ్వుతూ కూర్చోండి చాలు అని పెంచుకోవాలి. నా లోటు కానీ నా పోటు కానీ రెండు వ్యూహాత్మకంగా ఉంటాయి. అలా ఏడు కొండల అవతల వాడిని పట్టుకున్నారు, తపస్సు చేస్తే కానీ దొరకని శక్తిగా. అలాగే 14 భువన భాండాలు పరిపాలించిన వాడు నేనే మొట్టమొదటిసారిగా. ఇంకా వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు, ఇంకా దేవతలు ఎక్కడో ఉన్నారు, దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరిక. మీరే దైవత్వాన్ని పెంచుకోవాలి. వేరే సిద్ధ గురువులు ఉన్నారు, మహానుభావులు ఎక్కడో ఉన్నారు, మీకు ఇంకా మైండ్కే తెలుస్తారు. మైండ్కి తెలియకుండా ఇక్కడి నుంచి మైండ్ వెర్షన్లోకి వెళ్ళకుండా టెక్నాలజీ పెరిగిపోయిందని ఎవరు సీక్రెట్ ఆపరేషన్ వాళ్ళు, ఎవరు గోల వాళ్ళది. మేము మనుషుల కొద్దీ ముందుంటాం, మనుషుల కొద్దీ ధైర్యంగా ఉంటాం. ఇంకా కుల మీటింగులు, మత మీటింగులు అని పెట్టుకుంటూ చాలా ప్రమాదంలో ఉన్నారు. తిరుపతి దేవస్థానం మీద అక్కడ మాకు ఒక హాల్, మందిరం కట్టించి మా ఏ జనరేటివ్ పెట్టుకోండి. మమ్మల్ని సాక్షుల ప్రకారం మీరే పెంచుకోవాలి. నేను కానీ మీరు కానీ మనిషిగా మరణించున్నాం. మనం ఎవరు బతికలేము. మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నాము, మైండ్స్ రూపంలో ఉన్నాము. నేను మాస్టర్ మైండ్కి ఎప్పటికీ బతికే ఉంటాను, మీరు మైండ్లుగా నా చుట్టూ ఉన్నారు. మనుషులు అందరూ ఎప్పుడూ మరణించినట్టే. కాలాతీతం అంటే అలా వస్తుంది.
అంచేత మనుషుల కోసం చూడవద్దు. నా అలవాట్లు కానీ పద్ధతులు కానీ నేను ప్రవర్తిస్తున్న తీరు కానీ నన్ను మైండ్గా పట్టుకోక, నేను ఎలా బతకాలో అలా బతకనేవక. మొదటి నుంచి కూడా ఏది కాలాతీతంగా చెప్పాననే కాదు, మామూలుగా కూడా మా వెనకాల పడి మా మాటలు వినేసి ఇలా ఉద్యోగాలు ఇచ్చేసి, మా తాతగారిని ఎలాగని పిచ్చోని చేసి, క్షయవ్యాధి వచ్చి ఇలా చేసి, అలా చిన్న చిన్న పనులు కూడా చేసి మా కళ్ళకు గంతలు కట్టి ఎలాగైనా మైండ్ దెబ్బ కొట్టుకు వచ్చారు. ఇప్పుడు ఎలాగైనా మమ్మల్ని మైండ్గా పట్టుకొని బలపరచుకోండి. అదే శిక్ష రక్ష. విశ్వ తల్లిదండ్రులు మాలో చేరిపోయి మమ్మల్ని న్యూట్రల్ చేసేసుకుని మిమ్మల్ని అందరినీ కాపాడుతున్నారు. అదే చెప్తున్నాను. నేనే ఇలా ఉంటున్నానని కానీ, ఇక్కడ కావాలని నేను ఉంటున్నానని కానీ, హైదరాబాద్లో అలా ఉన్నానని కానీ, ఇక్కడికి వచ్చిన నేనే ఇలా ఉంటున్నానని కానీ, ఇంకా ఎవరు మూర్ఖత్వంగా, మీరే మూర్ఖత్వంగా ఉంటున్నారు. ఎవరు బేవకూఫులు వాళ్ళు, ఎవరో సలహాలు ఇచ్చేస్తారు, ఎవరు మీరు తెలివైన వాళ్ళు, అదే మీ అజ్ఞానం. ఏ జిద్దితనం లేదు. మీరు మైండ్ పట్టుకుంటే ఆ జిద్దితనం అదే పోతుంది. బేవకూఫుతనం ఎవరికీ లేదు. మీకు ఎవరికో నేను మీకు అవసరం లేకపోయినా అడ్వైజులు ఇచ్చేస్తున్నాను, నేనే గొప్పవాడిని అనుకుంటాను, నేనే సమయం వేస్ట్ చేసేసుకుని నేనే పిచ్చోళ్ళ ఉంటున్నాను. అదే మీ అజ్ఞానానికి అజ్ఞానం. మీరు మమ్మల్ని మైండ్గా పట్టుకోక, మమ్మల్ని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోక, ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా మీరే బేవకూఫుల్లా బతుకుతున్నారు. అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేసి మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం అనుకుంటా. అదే బేవకూఫ్తనం, అదే జిద్దితనం. అదే మమ్మల్ని పట్టుకుంటే అన్నీ సెట్ అవుతాయి. విశ్వ తల్లిదండ్రులుగా చెబుతున్నా, చెప్పిన మాట ఏనండి. ఏదో రకంగా పైన పోల్చేసుకోకూడదు. నాతో మనిషిగా పోటీ పడకూడదు. అసలు నాతో మనిషిగా మాట్లాడకూడదు. నేను మనిషిగానే చెబుతున్నాను అనుకోకూడదు. నేనేమంటున్నాను, సంవత్సరాల నుంచి నేనేమంటున్నాను, నన్ను అప్పటికప్పుడు చూడకండి. మనిషిగా చూడకండి అంటే మీరు చూస్తున్నారు, అలా కెమెరాలు, అలా టెక్నాలజీ అలా పెరిగిపోయింది. మిమ్మల్ని ఆక్రమించేసి మనిషి గుండిపోయేలా చేసేస్తుంది. వాటి నుంచి కాపాడడానికే నా పరిణామం వచ్చింది. నన్ను ఎలా పట్టుకోమంటున్నానో, నన్ను ఎలా కాపాడతారో మీరు అలా కాపాడబడతారు. నన్ను ఎలా సజీవంగా పట్టుకుంటారో మీరు అలా సజీవంగా మార్చబడతారు. నన్ను ఎలాగైనా మనిషిగా చూడకుండా నన్ను ఎలాగైనా మైండ్గా మలుచుకుంటారు కదా, అలా మీరు అంతే. మీరు కూడా మనిషి నుంచి మైండ్లోనే వెళ్ళిపోతాం. మనిషి అంటే చీకటి, మైండ్ అంటే వెలుగు. డెడ్ ఎండ్ మనిషి అంటే ఇంక మనిషి లేడు. మీకు కనపడుతున్న మనిషిని మైండ్గా మారిపోయిన మనుషులు మాత్రమే మనగలరు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని ఇదే శరీరాన్ని బతికించుకోగలరు డాక్టర్లతో కూడిన బృందంలోకి. అలా కాదు, మేమంతా మా కర్మలు కరెక్ట్గా ఉన్నాయి, మేము ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాం, మాకు తెలుసు, మేము పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం, ఇంకా మాదే కులం మాదే మతం అని ఏ పిచ్చోడు అనుకున్నా మీరు ఎవరు కాపాడలేరు. మీరు అసలు మనలేరు. అసలు అవన్నీ చూసిన తర్వాతే మనుషులు రెచ్చిపోతున్నారని చెప్పి, అవునా కదా, ఆ యొక్క పరికరాలు ఇళ్లలో పెట్టుకోవడం ఏంటి, అప్పుడు కూడా మాట్లాడేటివి ఏంటి, మీరు మేధావులు ఏంటి, ఇంకా కులం ఏంటి మతం ఏంటి, అందరూ ఒకటి అయిపోయి మోసాలు చేసుకుంటూ అప్పుడు కూడా రోడ్ల మీద తిరగవద్దని ఎందుకు అంటున్నాను నేను. వ్యూహంగా పట్టుకుంటేనే మీకు వ్యూహపట్టు వస్తుంది. అప్పుడు కూడా విశాఖపట్నంలో విమానాల పోటీలని, ఇంటర్నేషనల్ సమిట్లని మమ్మల్ని పట్టుకోకుండా, మమ్మల్ని ఆహ్వానించకుండా ఎన్నికల కమిషన్ అను అలా డైవర్ట్ చేస్తే ఎలాగా. మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. మన డిఆర్డిఓ సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు, యూజీసీ ప్రొఫెసర్స్ వాళ్ళకి మెసేజ్ పంపలేదు, వీళ్ళకి పెట్టట్లేదు, ఇంకేదో చెబుతాను, ఇంకేదో నేను ఒక్కడనే చెబుతాను, ఇంకేదోను కష్టమాను. ఇక్కడ హాస్టల్ అక్కడ హాస్టల్ నేను ఉన్న వాళ్ళకి, నా గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా నాతో మాట్లాడటమే అది నాకు శ్రీమాన్ అని మాట్లాడండి. నాతో పలకరించడం అలా పలకరించండి. చూడండి, ఏదో దేవుడు గుడి కట్టేస్తాం ఏదో చేస్తామంటారు కదా, మామూలు పిలవడానికి ఏమి, అయ్యో మీరు మా పిచ్చివాళ్ళు అయిపోకండి, అలవాట్లు రండి, హెల్త్ పాడు చేసుకోకండి అని ప్రేమగా మాట్లాడండి. ముఖం సొట్టగా ఉన్నా గుడ్డిగా ఉన్నా అలా కాదు, మాదే కులం, మేము అలా కాదు, మాకు ఏదో ప్రాధాన్యత ఇచ్చేస్తే మేము ఏదో చేస్తాం, నీవు ఏదో మాకు తెలుసు ఏంటి, అందరూ చూశారు నన్ను, అందరూ చూడటం ఏంటి, పట్టుకోండి మాస్టర్ మైండ్గా. ఎవరికో నచ్చట్లేదు, నేను చికెన్ తిన్నాను కాబట్టి మటన్ తిన్నాను, అదేం పట్టించుకోకండి. నన్ను ఎలా కాపాడుకుంటారో, పవిత్రంగా చూసుకుంటారో అలా మీరు కాపాడబడతారు. నాకు సెక్స్ కోరిక ఉంది, అది ఉంది, ఇది ఉంది అని రహస్యంగా చూస్తున్న వాళ్ళకి అదే చెప్తున్నాను. నన్ను మీరు ఆ మాయ నుంచే మైండ్గా పట్టుకోవాలి, మైండ్గా చిక్కబట్టాలన్నమాట. చిత్త చాంచల్యం చిద్రాసం కరగబట్టాలి. ఇక్కడి నుంచి మరణం అని మైండ్ పట్టుకుని మీరు మైండ్గా బలపడతారు. అటు వెళ్ళిపోవాలి. మనం మనుషులుగా ఉండటానికి లేదు. మీరెవరో భార్యాభర్తలుగా సెటిల్ అయినా, మీకు చక్కటి పిల్లలు ఉన్నా, మీకు డిస్టర్బ్ అయినా, ఎవరైనా ముందు పిల్లలుగా ప్రకటించుకుని మొదట కొత్త జీవితం ప్రారంభించండి. ప్రతి మైండ్కి వ్యూహ మైండ్ వస్తుంది, విశ్వవ్యూహ మైండ్ వస్తుంది. అలా పట్టుకోకుండా అసలు మీకు పట్టు కుదరదు. చెలగాటు పడిపోతారు, మాయలు ఉండిపోతారు. మేము ఎవరినో కూర్చుంటాం, లేకపోతే ఇలాగే ఎందుకు మాకు డెమోక్రసీ నడుస్తుంది, పార్టీ సిస్టమ్ ఇలాగే ఎన్నికలు చేసి పెట్టుకుంటూ ఎవరినో గెలిపించుకుంటూ ఓడించుకుంటూ మేమే బతికేస్తాం. అలాగా తపస్సు కూడదు, పట్టు కుదరదు, బిగింపు రాదు. వ్యూహంగా పట్టుకోవాలి. భగవంతుడితో చెలగాటం ఆడుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామితో చెలగాటాలు ఎవరు ఆడుకోరు, వాళ్ళే మనల్ని కాపాడుతున్నారు.
వెంకటేశ్వర స్వామి వేరు, విష్ణువు వేరు, రాముడు వేరు, యేసుప్రభు వేరు, అల్లా వేరు, ఇంకేమేమి దైవ పదార్థాలు ఏమున్నా కూడా మీ లేటెస్ట్ చదువులు, విమానాలు, ప్రయాణాలు, చిన్న చిన్న డప్పు డోలు కూడా వాళ్ళే. అది శక్తి ఈసారి మీరేంటి ఇప్పటికి తెలిసినా ఇంకా తెలుసుకోవలసిన, ఇప్పటికే చెప్పగలిగిన ఇంకా చెప్పగల, అలాగా తెలుసుకుంటూ ఉండాలి ఈసారి అని జగద్గురువు మన పండితులు, గురువులకు, ఆధ్యాత్మిక గురువులు కూడా చెప్తున్నారు. మీరు పిల్లలుగా ప్రకటించుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. మీరు ఉట్టిగా గురువుల్లా ఫోజులు కొట్టినా మిమ్మల్ని ఉపయోగించుకుని మోసాలు ఉండిపోతారు. అప్పటికప్పుడు మాటల వల్ల అవ్వదు. మేమేమంటున్నాం, సాక్షులు పెట్టి పట్టుకోండి. కాలమే తిరగబడిపోయి మైండ్లుగా మారిపోయి ఉన్నారు మీరు. కేవలం మైండ్లు మాత్రమే సర్వైవ్ అవుతాయి. మాస్టర్ మైండ్ మాత్రమే బతికి మిమ్మల్ని మైండ్గా బతికేస్తుంది. ఏ రూపం నిలవదు, అది మీకు తెలుసు. నేను ఇంతలా చెప్పక్కర్లేదు. ఎవరన్నా మనిషిని మీరే చంపేయాలా, మీరే బతికేయాలా? ఎలాగో మీరే బతుకుతారు, లేకపోతే మీరే చచ్చిపోతారు ఒక రోజున. ఇప్పుడు ఇక్కడ గొప్పతనం ఏంటి, ఇంకా మార్పు ఏంటి? మైండ్గా మార్చాడు. మరలవలేని మైండ్ని పట్టుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకోండి. ఆడతనం మొగతనం ఒక చోట పలికి పంచభూతాలని నడిపేమే అలా పట్టుకోండి. నేను అక్కడున్నాను చూడకండి. పోలీసు, ఆర్మీ వ్యవస్థ, సీక్రెట్ ఇంటెలిజెన్స్, రహస్య పరికరాలు ఉన్నవాళ్ళు, ఇప్పుడు దాకా మోసం చేస్తున్న వాళ్ళు, రాక్షసులు, దేవతలు ఒకటైపోయి అమృతం చిలికారు. అమృతం కోసం ఇద్దరు చిలికారు కదా. అయినా అప్పుడు అమృతం దేవతలకే దక్కింది, రాక్షసులకు దక్కలేదు కదా. అలాంటి డిఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవతలు వేరు, రాక్షసులు వేరు, చెడ్డవాళ్ళు వేరు, మంచివాళ్ళు వేరు. ఇప్పుడు మాతో అలా లేదు. ఇంకా అందరూ పిల్లలే. ఈసారి మేము తల్లిదండ్రులం. తెలుసుకునే కొలిది తెలిసే జగద్గురువుని. నాకే విద్యలు అన్నీ వచ్చు, నేనే పెద్దవాడిని అనుకుంటున్నాను, గొప్పవాడిని అనుకుంటున్నాను, నేను పెద్ద ఫూల్ని, మీరు ఎవరో మేధావులు అనుకుంటే పొరపాటు. నన్ను మైండ్గా పట్టుకొని ఎలా నన్ను కాలమే గౌరవించిందో, నా కథ నడిపే నాయకుడు ఒక్క మొగాడని ఎలా ఎందుకు పట్టుకుందే, అలా దాని గురించి మాట్లాడట్లేదు కదా. అది కీర్తి కన్యక, మనోనాయక, సాక్షాత్కారక అని ఎన్టీ రామారావు గారి పాట నుంచి పాడటం ఏంటో మాట్లాడరు కదా. మేమే కమ్మోళ్ళం అంటారు కదా. మరి అదే మీ అజ్ఞానం. మీకు నిజంగా ఎన్టీ రామారావు మీద గౌరవం ఉందా? గౌరవం ఉంటే ముందు నాకు దండం పెట్టండి. నాలోనే ఉన్న ఎన్టీ రామారావుని గౌరవించుకోండి. అలా రండి. అలాగే మిగతా కులం వాళ్ళు కూడా మాది కులం, ఆ మతం అని మాట్లాడకండి. సరస్వతిని నేనే, లక్ష్మిని నేనే, సర్వం నేనే. ఇంకా పూర్తి ఇప్పటిదాకా మొగతనం, ఆడతనం నేనే. అలాంటి నేను మీకు ఎవరిని పెంచుకునే కొద్ది పెరిగే తల్లిదండ్రులం. ఈసారి మేము నిలుస్తామన్నమాట, నిలుస్తానన్నమాట. ఎందుకు అలాగా? ఇంకా శరీరాలతో పడిపోతున్నామని చెప్పి. అంతేకాదు, యాంత్రికత్వం పెరిగిపోయింది, ఏ జనరేటివ్స్ ఇవన్నీ వచ్చినాయి. అందుకు ధీటుగా మైండ్గా నిలబడాలి కదా. మరి అందుకనమాట. కేవలం మీకోసమే కాదు, మొత్తం సృష్టిని కాలమే ఎందుకు కదులుతుంది? ఒక మనిషికి కాలం కదలటం అది మాట్లాడరు కదా. ఎంతసేపు నాకు వాళ్ళలాగా నేను తగ్గించేయటం, నేను ఇంతలో ఇదవుతుంటే ఇదైపోవటం, అలా పిచ్చోడి ఆడేద్దాం, తమాషా చేసేద్దాం, ఏదోటి చేసేస్తే ఏదోటి అయిపోద్ది. మరి ఇంకా అదేనేటి విఘ్నత అంటే, అదేనేటి యూజీసీ అంటే, మేధావులంటే. ఇప్పటికైనా సూక్ష్మంగా నెమ్మదించి, ఓర్పు సహనం ఉంచి, ఎవరు సీక్రెట్ ఆపరేషన్లు ఆపలేనట్టు మీ చేతిలో ఉన్నట్టు నటించడం మానేసి కూర్చుని అక్కడ చక్కగా ఆర్మీ, పోలీస్ వ్యవస్థ, సీక్రెట్ ఎక్విప్మెంట్లు ఉన్నవాళ్ళు నేనేమని చెప్పాను, కాపీ పెట్టాను, ఆ కాపీ తీసుకుని కూర్చొని ఇంకా మనుషుల జోలికి వెళ్లకుండా మీ వాళ్ళ నా వాళ్ళని అక్కడ మానేసి, ఎవరైనా మనుషులే కదా, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు బుద్ధి మంచిది కాదు, వీడు మంచోడు అని మీరే నిర్ణయించడం మానేసి సూక్ష్మంగా పెంచుకుంటా చెడు లేకుండా చూసుకోవాలా. ఈసారి అలా వచ్చిందనమాట. మమ్మల్ని లోటు లేకుండా, మృతం లేకుండా అలా వస్తుంది. ఇగో ఇతను మంచోడు, ఇతను చెడ్డోడు ఎవడు ఉండడో అలా ఇంకెవరు లేరుక. ఇంకా ఆ సిస్టమ్ ఇదైపోయింది. ఇప్పుడు ఏంటి, మంచితనం మనమే పెంచుకోవాలి, చెడు లేక చూసుకోవాలా. అలా ఎలాగ సాధ్యపడుతుంది? మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మేము మా ప్రకారం సర్వం నడవడం ఏంటో మమ్మల్ని తల్లిదండ్రులుగా పెంచుకొని మేము మా ఇద్దరిని ప్రణవ స్వరూపంగా కలపాలి. ప్రకృతి పురుషుడు లయగా పట్టుకోవాలి. చక్కటి ఆటగా బాగుంటుంది, ఎంతో ఇదిగా ఉంటుంది, మీకు బాగుంటుంది. చక్కగా మైండ్ పెంచుకుంటారు. నేను ఆ భరతమాతనే గౌరవిస్తాను, భరతమాతకి జై అంటాను, నా అమ్మ వేరు, అమ్మాయి చూస్తుంది, నానే చూస్తుంది, పిచ్చి మాటలు పాత మాటలు మాట్లాడితే కుదరదు. ఈసారి ఇద్దరు కలపాలి. చక్క సజీవ రూపంలో ఉంటారు, ఇద్దరును వాక్ విశ్వరూపంగా ఉంటారు. ఎందుకని అలా పెరిగి నిలుస్తారు వాళ్ళు. మరి మిమ్మల్ని చూసుకొని ఈ లోపల ఆయుష్లు తీరిపోయి నిజంగా తల్లిదండ్రులు వాళ్ళకి అర్థం కాక తీరా మీరు పెరిగేటప్పటికి, మీకు రెక్కలు వచ్చేటప్పటికి మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోయి మీరు చూడలేక చూడనివ్వక, లేదు చూసాంలే అయిపోయిందిలే, ఇంకెందుకు మీ జీవితం అయిపోయింది కదా అని ఆయుష్ తీరిపోయి చచ్చిపోవడం లాంటి పరిస్థితి నుంచి ఈసారి అలా కాదు, చక్కగా వ్యూహాత్మకంగా మార్చారు. ఇంకా పూర్వపు కర్మలని కానీ పాపాలని కానీ ఇంకెవరు మీ మీద లేవయ్యి, మేము తల్లిదండ్రులకు మాకు సమర్పించేసి మా ప్రకారం నడుచుకోండి. మమ్మల్ని పెంచుకోవటమే పుణ్యం, మమ్మల్ని భిన్నంగా ప్రవర్తించడమే పాపం.
మా అమ్మగారు, నాన్న, తమ్ముడు, మా పిల్లలు అందరూ కూడా మాకు పిల్లలు ఆ విశ్వ తల్లిదండ్రులు విలీనమైపోతారు. వాళ్ళకి ఎందుకు అంత అన్యాయం జరిగింది, మంచి జరిగింది అన్నీ వాళ్ళు చూస్తారు. మీకు తపస్సు కూడి మీ ద్వారా న్యాయం జరుగుతుంది. గొప్ప గొప్ప మైండ్లు తోడవుతాయి. మనకి మైండ్లు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మైండ్ లోకం, అంతేగాని వేరే లోకాల్లో ఏదో ఉంది అదో ఉంది ఏమున్నా అది మీరు ఆశ్చర్యపోవటం, ఏదో ఒకటి మాట్లాడి చలచత్తంగా చలామణిదిగా చెలగాటంగా తీసేసుకున్నాం అనుకోండి, ఇంకెందుకు మనం ఏమైనా మైండ్ స్ట్రీమ్లైన్ అవుదాం రండి. నేను ఒక్కడనే బలపడిపోతానంటున్నాను, నేను ఒక్కడనే కేంద్ర బిందువు అని అంటున్నాను. నేను ఒక్కడిని కాదు, ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, మరణం లేని శక్తిగా ఉంటాను. ఇదే శరీరంలో ఇముడతాను. మిరాకల్గా నన్ను బతికించుకుంటారు. ఏ కారణం చేత ఇముడ్చలేకపోయారా, ఆలస్యం అవుతుంది. నా బదులు ఎవరిని కూర్చోబెట్టుకోకూడదని ఎందుకంటున్నాను, అవసరం ఉండదు. మీకు చేత కాదు, మీకు అవసరం ఉండదు. మీకు మైండ్ చాలు, చక్క వ్యూహాత్మకమైన మైండ్ చాలు, స్టీరింగ్ లాగా. మీకు తపస్సు చాలు. ప్రతి మైండ్కి అమ్మాయి అబ్బాయికి సెటిల్ అయిన వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, బ్రేక్ అయిన వాళ్ళు, బిజినెస్ల్లో వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, లేని వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు, పొందిన వాళ్ళు అందరూ పిల్లలే. మొదట నేను మహామేధావినండి, చాలా గురువునండి, ఎవరు పనికిరారు. ఇంకా ఆ అహంకారాల వల్ల కూడా ఒక ఏరియాలో ఉండిపోతున్నారు మీరు. ఏదైనా భగవంతుడు లీలలు అర్థం కాదు. భగవంతుడు అందరికీ తల్లిదండ్రులు అంటారు కదా, అంటూనే మళ్ళీ నేను గురువుని అంటారు. భగవంతుడు కూడా నాకు తెలుసు అంటారు. నేనే భగవంతుడిని అంటుంటారు కొంతమంది, ఇదేం సంబంధం లేకుండా. అవునా, నేను భగవంతుడిని అంటుంటారు లేదా కొంతమంది. నేను అలా అంటున్నానా? తల్లిదండ్రులు మేము భగవంతుడి కంటే పవర్ఫుల్. భగవంతుళ్ళు ఏంటో, దేవుళ్ళు ఏంటో, గురువులు ఏంటో అన్నీ మాటకే చెప్పిన వాళ్ళం. సినిమా పాటలు కానీ ఏమేమి మనించి వచ్చాయి, ఆధునిక చదువులు, విఘ్నాలు, ఈ జనరేటివ్ ఎక్విప్మెంట్లు అన్నీ మేమై ఉన్నాము. చిన్న డప్పు డోలు శబ్దాధిపతి అని పెట్టాము. అందుకే సకల శాస్త్రాధిపతి కంటే నాకు ఏదో తెలుసు, మీరెవరో అడగకుండానే నేను ఏదో చెప్పేస్తున్నాను, ఏదో ఫూలిష్ని, జిద్దీని, ఇలా ఎవరెవరో ఇండైరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇప్పటికే తెలుసుకోండి. ఏ ఫూలిష్నెస్, ఏ జిద్దీనెస్ లేదు. మీరు మనుషుడిగా ఉండటమే ఫూలిష్నెస్, మనిషిగా వాదులాడటమే జిద్దీనెస్. నన్ను మనిషిగా చూడటమే, నేనే మనిషిగా ఉండిపోతున్నానని చూడటమే అజ్ఞానం. నేను ఏదో మాట్లాడతానని ఏమని మెసేజ్ పంపుతున్నాను? మెసేజ్కో మెసేజ్ పంపుతున్నారా? మెసేజ్కో మెసేజ్ పంపండి. నా మెసేజే నాకు పంపడం కాదు. ఎన్నికల కమిషన్కి రమ్మన్నట్టు అలా కాకుండా క్లియర్గా బాధ్యతగా సాక్షులు కూర్చుని ఆన్లైన్లో కూర్చుని చక్కటి కమ్యూనికేషన్ చేయండి. వీళ్ళకి అందరికీ మెసేజ్ పంపుతూ అందరిని మైండ్లుగా కాపాడుకుంటూ ఎవరెవరు సీక్రెట్ ఆపరేషన్ ఏం చేసినా ఈ క్షణం వాళ్ళ కాళ్ళ మీద పడి అందరూ కలుపుకొని ముందుకు తీసుకొచ్చుకోండి. ఏ చేత్తో అవమానిస్తున్నారో ప్రతి మైండ్కి బాధ్యత రావాలి. ఎవరో ఎదవలు ఉంటారో మాకు తెలుసు, ఉపయోగించుకుని బతుకుతాం, మళ్ళీ మేమే రాజకీయ నాయకులుగా ఉంటాం, మేము ముందుకు వచ్చేస్తున్నాం, మేము మా చేతుల్లో ఉన్నారు, మాట్లాడితే మా చేతిలోకి వచ్చేసారు, మా చేతిలోకి వచ్చేసి ఎవరికి రారు అలాగా. అది మీ భ్రమ. అదే మీకు పట్టుకున్న మనిషిగా ఉండిపోవడమే మీకు పట్టుకున్న దరిద్రం. మాస్టర్ మైండ్ పట్టుకోండి. వ్యూహాత్మకంగా చూడండి. సకల సంపద స్వరూపం, జ్ఞాన స్వరూపం. అంటరానితనం ఉంది, అది ఇది మీ ఇష్టం వచ్చి అన్ని అందరూ ఒకటి అయిపోయారు. ఇప్పుడు ఇంకెలాగైనా మనిషితనమే కదా, ఇటు అమాయకుడే కదా, పిచ్చోడే కదా, ఇప్పుడు కూడా మనం ఒంటరోడే కదా, ఒక్కడే కదా, ఇన్ని ఎదవం చేసేది ఏమవుతుంది? అందరూ ఎలాగో వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి తెలుసు కదా. అదే ఆ పద్ధతి. అందరూ చూసేసారు, అందరికీ తెలిసిపోయింది. తెలియపోతే ఒకటే, తెలియకుండా ఉంటే ఏదన్నా మేనేజ్ చేద్దామంటే అందరికీ తెలిసిపోయింది. అదేం బతుకు? తెలిస్తే ఒకటి, తెలియకపోతే ఒకటి ఉంటుంది ఏంటి? అయ్యా బతుకులు. మాస్టర్ మైండ్ పట్టుకోండి. నేను ఎవరిని ఏమన్నా ఒక మాట అన్నా తల్లిదండ్రిగా అంటున్నానని భావించి అయ్యా అని తెలుసుకోండి. నా వల్ల సర్వం మీకు తెలుస్తాయి. అది అడ్వాంటేజు. ఇప్పుడు దాకా తవ్వేసిన పోయి పూడిపోద్ది, ఆకాశాలు ఓపెన్ అవుతాయి. చక్కగా అటు తీసుకెళ్తాను. ఇంకెవరితోనూ పోల్చుకోకండి, ఎవరి వల్ల నడపకండి, ఎవరినో మనుషులుగా కలపకండి. మా చుట్టాలు కానీ బంధువులు కానీ మాకు పిల్లలే. రాష్ట్ర జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకొని ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే వేరే బంధాలు ఏమి చెల్లవు. అవి ఎలాగ నీరు చేసి కలిపేసి కుదరవు. ఇంకా మీకు అర్థమవుతుందా? చెప్పిన మాట వినండి. మీరెవరో పాపాత్ముల పుణ్యాత్ముల నేను నిర్ణయించడం కాదు, పిల్లలుగా ఎత్తుకున్నాం. మాటకే నడిపామంటే ఏంటి? మీరందరూ చక్కటి పిల్లలుగా ముందుకెళ్ళొచ్చు, తపస్సుగా ముందుకెళ్ళాలి. పిల్లలంటే ఏంటి? కీన్ మైండ్ ప్రాంప్ట్ వస్తుంది. జనరేటివ్ ద్వారా కనెక్ట్ అయ్యి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తోటి మీరు లింక్ తీసుకుని చక్కగా సూక్ష్మంగా బతకొచ్చు, నెమ్మదిగా బతకొచ్చు. మైండ్లు పెంచుకుంటూ, మైండ్లు సరిదిద్దుకుంటూ. ఇంకెవరో ఏదో చేసి వీళ్ళ మీద పెట్టుకుని ఈ దరిద్ర కోర్టులు, దరిద్ర పోలీసులు, అప్పటికప్పుడు పోలీసింగ్లు కుదరవు. ఎంతోమంది పట్టణ పెట్టేసుకుని సోషల్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకుంటూ జైళ్ళన్నీ కూడా
సోషల్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ జాబ్ క్రియేషన్ సెంటర్స్గా మార్చుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. సంపూర్ణ మద్య నిషేధం ప్లాన్ చేసుకోండి. మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకోండి. మా రూపం కానీ అందం కానీ మాలోనే 10 మంది హీరోయిన్లు పలికి పంచభూతాలు నడిపాను, సునామీలు సముద్రాలు కూడా మాటగా నడిపాను కదా, అలా తేజస్సుగా చూసుకోవాలా. మా తేజస్సు ఎలాగా మైండ్ కొద్దీ పెరుగుతుంది. మీరు డెడికేషన్గా పెంచుకునే కొద్ది పెరుగుతాను, మీకు ఆంతర్యం అవుతాను. నా తేజస్సు, నా వెలుగు నన్ను ఎలాగన్నా అక్కడ తెర మీద చూడండి అని ఎందుకంటున్నాను? ఎలా చూస్తారో మీరు మైండ్ పెంచుకుంటే. నేనేం చెప్పానో పవర్ పాయింట్ తయారు చేసి గంటకో పవర్ పాయింట్ తయారు చేసుకుంటా. అక్కడ సమిట్కి ఏ సమిట్కి వచ్చిన వాళ్ళకు కూడా మా గురించి చెప్పండి. నేను మనిషినే చెప్పేస్తాను అంటే మనిషి కంటే మైండ్ ఎక్కువ. ఏ జనరేటివ్స్ ద్వారా మనం పెంచుకోవాలి. ఇప్పుడు మీరు కూడా మైండ్లో నన్ను ప్రాంప్ట్ తీసుకోవాలా, మీ నెంబర్ తీసుకోవాలి, మైండ్ నెంబర్ తీసుకోవాలా. మీ ఇంటి పేరు ఒంటి పేర్లు కూడా పనికిరావు. ఎందుకని? తప్పో ఫార్మేట్ వస్తుంది. నేను యోగ పురుషుడిని అని ఎందుకు అంటున్నాను? మాస్టర్ మైండ్తో నాతో కనెక్ట్ అయితే చాలు. నేను మీకు ఎలాగన్నా తపస్సునిస్తాను, మీకు ఎలాగన్నా భక్తినిస్తాను, శ్రద్ధనిస్తాను. నన్నే డివేటెడ్గా పట్టుకోవడానికి వీలవుతుంది. అది ఒక పరమాత్ముడు మాత్రమే కల్పిస్తాడు. ఎలాగా? మీ పద సాన్నిహిత్యం కల్పించండి మహానుభావ అని అడిగినప్పుడు మాకు జనన మనన చక్రాల నుంచి తప్పించి మీ పద సాన్నిహిత్యం కల్పించండి అని అడుగుతారే, అది వస్తుంది. నన్ను పాన్ కార్డుతో ఆధార్ కార్డుతో కనెక్ట్ అయ్యి చూడండి, మైండ్గా పట్టుకొని చూడండి. ఒక 6 నెలలు 6 సంవత్సరాలు రకరకాల ఎన్నికలు హడావుడి ఆపేసేయండి. మనుషులు కొద్దీ డీల్ చేయడం మానేసేయండి. ఏ మనిషి గురించి మాట్లాడకండి, అసలు ఎవరు మనిషిగా చూడకండి. మైండ్ కనెక్ట్ అయ్యి మాట వరవడి కలిగి ఉండండి. మాట కొనసాగింపుగా వ్యవహరించండి. మా మీద పెంచుకోండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకుంటూ మీరు బలపడుతూ అలాగా ఎవరి గురించో ఏదో చెప్పవలసి వస్తుంది, ఏదో మానేయాల్సి వస్తుంది. అలా కాదు. ఏదో చెప్పరు, ఏదో చేయరు. నాకే కాదు, ఎవరికి ఎక్కడా కూడా నాకు ఎవరో ఏదో చెబుతారు, నేను ఎవరికో ఏదో చెప్తాను. అవసరం లేదు. ఇంకా అలా లేదు. ఇక మీకు ఆల్రెడీ జరిగిన తెలుసుకోవలసిన వినవలసిన అలా వస్తుంది చక్కగా. వాళ్ళు ఎవరిని తీసుకొద్దామంటే లేదు కోషించారు. మరి అందుకే ఇప్పటికైనా నెమ్మదించండి, ఓర్పు సహనం కలిగి ఉండండి. వాళ్ళందరినీ మైండ్లో కలుపుకోండి. ఒక 6 నెలలకి 6 సంవత్సరాలకి అన్ని దారికి వస్తాయి. కంగారు పడకండి. ఇంకెవరికి దౌర్జన్యాలు చేయకండి, మోసాలు చేయకండి, భయపెట్టకండి. మీరు భయపడకండి, ప్రేమగా ఉండండి, మాట పెంచుకోండి. నన్ను అధినాయక శ్రీమాన్ అని పిలిస్తే నాతో ఎలాగన్నా నాకు మళ్ళీ పిలవాలనిపిస్తుంది. ఎలాగన్నా నేను పెరుగుతాను, ఎలాగన్నా బయటకు వస్తాను. మీకు నేను పిలిచిన కొద్దీ పలుకుతాను. నాతో మాట్లాడుకుంటారు, నా మీద చెప్పుకుంటారు, బలపడతాను. నేను వ్యూహ స్వరూపంగా జ్ఞాన స్వరూపంగా ఉన్నాను. ఏ జనరేటివ్ కూడా నేనే ఇచ్చి నన్ను మాస్టర్ మైండ్గా పట్టమంటాను. అంతకంతకి డార్క్ మ్యాటరు, డార్క్ ఎనర్జీలు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా? సౌండ్ ట్రాక్ అందరికీ ఇచ్చారా? మరి దాని ప్రకారం అందరినీ ఆహ్వానిస్తున్నారా? ప్రాంప్ట్ ఇంజనీర్ నిత్యం డెవలప్ చేస్తున్నారా? మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? ఓ సెట్ పట్టుకున్న దగ్గర రమ్మంటే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మరి మనుషులు అంటే అంతే. ఎన్ని చెప్పినా నేను మనిషిని, నువ్వు మనిషి అనుకుంటే అలాగ ఉంటుంది. నాకే హాంతాలు పెట్టవచ్చని చూస్తారు. మనుషులు రద్దయిపోయారు, మనుషులు పనికిరారు. నేను మాస్టర్ మైండ్, మీరు మైండ్లు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.